హాయ్ స్నేహితులారా, వెల్కమ్ టు గృహిణి థాట్స్. మన వీడియోస్ చూసి నచ్చింది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే మన ఛానల్లో గోంగూర ఎండ్రాయిలు ఎంతో టేస్ట్గా ఉంటుంది. మన ఆంధ్రాలో చాలా చాలా ఫేమస్ అనమాట. ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనం 3 కట్టల గోంగూరను అయితే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాము. ఇంకా ఎండ్రాయిలు కూడా తీసుకున్నాము. ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో మనం కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను అయితే వేసేసుకోవాలి. ఇలాగా గోంగూర వేసేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని 6 నుంచి 7 పచ్చిమిర్చిని అయితే కట్ చేసి తీసుకోవాలి. ఇలాగా మనం ఏంటంటే కొంచెం పచ్చిమిర్చి కారం అనేది ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకున్నది పుల్లటి గోంగూర అనమాట. ఆ పుల్లటి గోంగూరకి కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1.5 టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకుంటున్నాం. ఇలాగా మొత్తం వేసిన తర్వాత మనం పావు లీటర్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా వేసేసి మొత్తం ఒక గరిటెతో పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 2-3 సార్లు మనం మిక్స్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ గోంగూరకి మన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కారం, పసుపు మొత్తం వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా పడతాయన్నమాట. ఇలాగా మొత్తం ఒకసారి పైనుంచి కిందకి ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేసేసుకున్నాం. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్నైతే మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ఇదంతా ఇలా మిక్స్ చేసేసుకున్నాక ఇంకా స్టవ్ మీద పెట్టేద్దాం. ఇలా స్టవ్ మీద పెట్టినప్పుడు మనం స్టవ్ అనేది స్పీడ్లోనే పెట్టుకోవాలి. మూత అనేది ఇలాగ కొంచెం గ్యాప్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేది పైకి పొంగినప్పుడు కిందకి ఒలగకుండా ఉండడానికి ఇలా కొంచెం చూపించే విధంగా గ్యాప్ ఉంచి మూతను అనేది పెట్టుకోవాలి. ఇవి కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత తక్కువ వాటర్ ఉన్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇలా దగ్గరికి ఎగిరేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా మొత్తం దగ్గరికి ఎగిరిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, మన గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అంతా కూడా బాగా మగ్గిపోయాయి ఈ వాటర్లో. ఇంకా మనం ఇప్పుడు రుచికి సరిపడా అంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే కళ్ళుప్పు తీసుకుంటున్నానండి. ఇలాగా మనం ఇప్పుడు ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసి పప్పు గుత్తితో దీన్ని మొత్తం ఇలాగ రుబ్బుకుందాము. దీంట్లో బాగా ఉడికిన పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చిని ఏంటంటే దీంట్లో స్మాష్ చేసేయాలి. ఇలా బాగా రుబ్బుకోవడం వల్ల గోంగూరకి ఆ కారం అనేది బాగా పడుతుంది. కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు, అది మీకు ఆప్షనల్ అండి. నేనైతే వేయట్లేదు. టమాటా వేయకుండా చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకి ఆ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఈ పచ్చిమిర్చి మొత్తం ఇలాగా రుబ్బేసుకోవాలండి. పచ్చిమిర్చిని మొత్తం రుబ్బుకుంటే మనకి గోంగూరలో ఆ కారం అనేది దిగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా మనకి ఈ విధంగా వచ్చే వరకు రుబ్బుకోవాలి. పచ్చిమిర్చి చూసారా మొత్తం మిక్స్ అయిపోయింది దీంట్లో. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకుని ఇంకొక ప్యాన్ అయితే తీసుకోవాలి. తీసుకొని దీంట్లో మంచిగా ఆయిల్ అనేది వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న ఎండు రొయ్యల్ని మనం ఇలా ఆయిల్లో వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోగా తాలింపు కోసం మనం ఎండుమిర్చి, కరివేపాకు, దంచుకున్న వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఆవాలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి క్రిస్పీగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న గోంగూరలో వీటిని యాడ్ చేసేయాలి. ఇలాగా మొత్తం యాడ్ చేసేసుకున్నాం. ఇలా యాడ్ చేసేసుకొని ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా తాలింపు చేసుకోవాలనుకున్నాం కదండి. ఇలాగ దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాల్ని దీంట్లో వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత ముందు మనం రుబ్బుకొని పెట్టుకున్న గోంగూర, ఫ్రై చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు కలిపి పెట్టాం కదా, దాన్ని ఈ మనం వేపుకున్న తాలింపులో వేసి మొత్తం ఆయిల్లో మిక్స్ చేయాలి. మనకి ఈ ఎండు రొయ్యలు, ఇంకా గోంగూర, కరివేపాకు, ఎండుమిర్చి అంతా, వెల్లుల్లి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఒక్క 1 మినిట్ సిమ్లో పెట్టి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి గోంగూర ఎండ్రాయిల్ అనేది రెడీ అయిపోతుంది. ఇలాగ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఉండే ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కూడా మనం అన్నంతో పాటు తినేయచ్చు అనమాట. అంత బాగుంటుంది. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్.